మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నేను మీ హరి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో అయితే ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకునింది. ఎలకపల్లి పంచాయతీ ఎర్నాలపల్లి గ్రామంలో ఓ రైతుకైతే తీరని కష్టం అయితే చోటు చేసుకునింది. ఆ సమస్య ఏమంటే, ఆ రైతు ఎవరంటే సురేందర్ రాజు యొక్క పొలం దగ్గర అయితే ఆమె ఒక నిరాహార దీక్ష అయితే పొలంలోనే చేపట్టడం అయితే జరిగింది. ఆమెకున్న సమస్య ఏమంటే, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పొలంలోనే దీక్ష చేపట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి దాదాపు ఎకరా పొలంలో కంది చెట్లు, అనప చెట్లు వేసుకున్నారు. బాగా క్రాప్ వచ్చి బాగా పంట అయితే చేతికి వచ్చింది. వాటిని డ్రిప్పులు కూడా వేసి వాటిని పంటని వేపుగా తెప్పించుకున్నారు. కానీ అధికారులు అయితే నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. పంటనైతే కట్టరేపిచ్చి వారికి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా సమస్యను పరిష్కరించకుండా ఇక్కడ వాళ్ళు వచ్చి కట్టర వేపించేసి పంటను మొత్తం ధ్వంసం చేసేశారు. లోపలన్నా మాకు ఇది మాకు న్యాయం జరగకుంటే మాత్రము మేము చనిపోయేదానికి సిద్ధపడిపోయినామన్నా. ఖచ్చితంగా మేము చనిపోతాం. మా బిడ్డలకి మాకు ఇంక ఏమీ లేదు. ఇంక ఈ భూమి తప్పిస్తే మాకేమీ లేదు. మేము ముందు కూడా ఇంక ప్రయోజనం లేదు. వాళ్ళకి మేము ఇంకేమీ సాయం చేయలేము. మా బిడ్డలు కూడా మేము ఇంక సాకలేమన్నా. ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని ఉండే భూమిని పెరిగిచ్చేస్తుంది కాబట్టి పైపులంతా నష్టం చేసి అన్ని మేము ఈ డ్రిప్ పైపులంతా ఇచ్చేసి కష్టం ఉందన్న. మాకు ఇంకా పూలు తప్పిస్తే మాకు ఇంకా వేరే శరణం లేదు. ఈ నిర్మలాదేవి మేడం చెప్పిన దానికి ట్రాక్టర్లు వచ్చి తొక్కిచ్చేసి పెరిగిచ్చేసి ఈ పైపుల నష్టానికి ఎవరు కట్టిస్తారు? ఈ పూల చెట్లు ఇట్లా అయిపోయిన దానికి మాకు ఎవరు బాధ్యులు అవుతారు? మా కష్టానికి ఎవరు ఆదుకుంటారు? 15 సంవత్సరాల నుంచి ఈ పూల చెట్లు నమ్ముకొని మేము బతుకుంటున్నామన్నా. ఈ పూల చెట్లు తొక్కిచ్చేసి డ్రిప్ పైపులంతా పెరికిచ్చేసి వచ్చి నేను ట్రాక్టర్ కింద కొనుక్కుంటే అప్పుడు పోయిందన్న ట్రాక్టర్. నేను చచ్చిపోతా ఈ పూలు పోతే. ఈ పూల చెట్లు తొక్కిచ్చేపిందన్నాడు ఉండకన్నా వాళ్ళని ఎగనీడ్చేసి మేము ఆడికి తిరుక్కొని రోడ్లోకి పోయే ముందుకి మేడం వచ్చి కోలపారం కాడ నిలబడుకుందన్న. వాళ్ళతో ఎగనీడ్చేసి ఇటుకి ఇది కానీ మాకు న్యాయం చేయకుంటే మాత్రము ఖచ్చితంగా మేము చచ్చిపోతామన్నా. మేము ఎవరి గురించి బతకాల, ఎవరు న్యాయం చేస్తారని అన్ని ఉన్నాయన్న. పాస్బుక్ 1997లో జగదబి పార్వతం మీద పట్టా పాస్బుక్, డిఫారం పట్టా పాస్బుక్, టైటర్లు 3 ఉన్నాయన్న. 60 సంవత్సరాల అనుభవం ఉంది. అది వేరే కాకుండాను మేము ఈ భూమికి మాత్రంగా 15 లక్షలకు పైన ఈ భూమిని నమ్ముకొని ఖర్చు పెట్టి పంటలు చేసుకుంటున్నామన్నా. ఆల్రెడీ బోర్ పైప్ ల్యాండ్ కింద అండర్ గ్రౌండ్ లో వేసిన పైప్ ల్యాండ్ అంతా అట్లే ఉందన్న. పైన వచ్చి డ్రిప్పులు నష్టం చేసి పంటలంతా నష్టం చేసి పెరిగిచ్చేస్తే మాకు ఎవరు బాధ్యులు? ఈ నష్టానికి ఎవరు మమ్మల్ని కట్టిస్తారు? మాకు ఎవరు ఆదురుకుంటారు? కలెక్టర్ సార్ దగ్గరికి 5-6 సార్లు పోయినాము. కలెక్టర్ సారు ఇదే మాట చెప్తున్నాడు. ఆయమ్మను ఒకసారి ఫోన్లు చేయడము చెప్పడము, ఆయమ్మ మాత్రము స్పందించడం లేదన్న. నుంచి ఇక్కడే ఉంది. రామ్య పదాము అంటే వద్దు, మనం ఏమన్నా చచ్చిపోదాము అంటారు. ఇదే నా భూమి పేరుకొని దున్నేసింది దానికి. దున్నిపిచ్చేస్తా ఉంది. మాట్లాడితే వస్తుంది ఎంఆర్ఓ మేడం అన్న. ఎందుకుంది? మాకేం పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయన్నా. కలెక్టర్ తావుకి ఇప్పటికి 5-6 తూర్లు పోయినాము. మేము అప్పుల పాలు అయిపోయినాము. దీని గురించి ఇది గుట్టుగా ఉంటే సదరమేసి 15 లక్షలు ఖర్చు అయింది. ఆ అప్పులు ఇంకా 10 లక్షలు ఉన్నాయి. మేము ఇంకేదంతో తీర్చల్లా. ఇప్పుడు ఈ భూమి వెళ్ళిపోతే మేము మాకు సావే మరం. మేము సంస్థ సంఘటనకు వచ్చినాము. అధ్యక్షులు గారు, నేను జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్ అంతా వచ్చినా మాకు తెలిసింది. ఒక మహిళ 2 days గా దయ్యం బోవులో నిరాహారం చేస్తూ ఉంటే మా దృష్టికి వచ్చి ఈ పొద్దు కూడా ఈ రోజుల్లో కూడా ఇంత వివక్ష జరుగుతా ఉందా? అంబేద్కర్ ఆశయాలు అన్ని మంట కలిపేస్తా ఉన్నారు. ఆఫీసులు కూడా ఈ మాత్రం ప్రయత్నిస్తే ఈ సామాన్య వాళ్ళు ఎట్లా బతకాల? ఒక మహిళను కూడా చూడకుండా ఆఫీసు పిలిపించి పోలీసులు పెట్టి కొట్టించి వాళ్ళు నిర్బంధించి ఈ మాదిరి పంట నష్టం చేసి దున్నేసి మనం ఎక్కువ ఉండాము. జంతువులు అడవుల్లో ఉండామా, మనుషులుగా జీవిస్తూ ఉన్నామా? ఆఫీసులు కూడా ఇట్లా చేసి ఒక మండల మ్యాజిస్ట్రేట్ గా ఎంఆర్ఓ గారు ఇట్లా చేయొచ్చునా? దయ ఉంచి పెద్ద ఆఫీసర్లకు, కలెక్టర్ లెవెల్కి ఒక పంట, పచ్చని పంట, ఎన్నో అప్పులు చేసి వాళ్ళు పంట వేసుకుంటే ఆ పంటను దున్నిచ్చే అధికారం అతనికి ఎవరు పై ఆఫీసర్ చెప్పినారా? ఇల్లీగల్ యాక్ట్ తీసుకోవచ్చు కానీ పంట దున్నొచ్చునా? దయ ఉంచి కలెక్టర్ దృష్టి తీసుకొని పోతాం, పెద్ద యుద్ధంలో తీసుకుపోతాం. దీని న్యాయం జరిగేంత వరకు పోరాడుతూ ఉంటాం. ఆఫీసులకి దయ వచ్చి ఆఫీసులకి దీన్ని వెంటనే విచారణ జరిపి దీనిపైన సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయకపోతే పెద్ద రాష్ట్ర లెవెల్లో పెద్ద ఉద్యమంలో దీన్ని తీసుకెళ్తామని వాగ్దట్టించి కరాఖండిగా చెప్తాను. పంట ఉంటే, కంది పంట ఉంటే దాన్ని ఎంఆర్ఓ గారి దగ్గరుండి, ఒక ఎస్ఐ గారి దగ్గరుండి ఆ పంటను దున్నిచ్చినారు. ఇది ఎక్కడ న్యాయం అవుతున్నది? కలెక్టర్ నుంచి కూడా ఆర్డర్ వచ్చి అక్కడ ఏదో ఎంక్వైరీ చేసి వాళ్ళ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేయండి అని చెప్తే అక్కడ వచ్చి విచారణ చేయకుండా దౌర్జన్యంగా వచ్చి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని అండగా వచ్చి వాళ్ళని నిర్బంధించి ఇక్కడికి పంట దగ్గరికి రాకుండా ట్రాక్టర్తో దున్నిచ్చినారు. ఇది ఎక్కడ వరకు న్యాయమో ఒక ఎంఆర్ఓ గారే అది
సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా సమతా సైనిక తరపున ఈ రోజు ఆమె 2 రోజులు నీకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుందంటే మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఆమె కూడా మేము ధైర్యం ఇస్తున్నాము, భరోసా ఇస్తున్నాము. ఎందుకంటే నీకు అండగా మేము ఉంటామని చెప్తున్నా కూడా ఎవరిపైన మాకు నమ్మకం లేదు. ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు, మాకే న్యాయం చేయడం లేదు. మీరు ఇప్పుడు హామీ ఇస్తుంటే మేము ఎలా నమ్మాలి? మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాము, మేము లేయలేమని కూడా ఆమె కూడా మా ఎదురుగానే చెప్తుంది. కావున మేము కూడా ఆమెకు ధైర్యంగా ఉంటాం. మేమే కాదు, మా సంఘాలంతా ఏకమయ్యి నీకు న్యాయం జరిగేందుకు నీ తరపు నుండి పోరాడతామని ఈ సమావేశంగా తెలియజేస్తూ ఆమెకి ధైర్యం ఇస్తున్నాం. ఇలా 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఎవరు కూడా స్పందించడం లేదు. కావున ఒక రైతుకి ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా అధికారులు కూడా ఇక్కడ స్పందించడం లేదు. పై అధికారులు కూడా వీళ్ళకి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ పంట పొలాలంతా దున్నించడం ఏమైనా అన్యాయం అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి మేము సమతా సైనిక దళం నుంచి మా దృష్టికి ఈ విషయం వచ్చేరాగా మేమందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మేము న్యాయం చేస్తాము, పై అధికారులకు తీసుకెళ్తాము. కాకపోతే అలా కాకుండా పోతే ఎంఆర్ఓ ఆఫీసును కూడా ముట్టడిస్తాము, ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా కూడా చేస్తామని చెప్పనేసి మేము వాళ్ళకి ధైర్యం ఇస్తూ మీరు రేసి రండి అని చెప్పని ధైర్యం ఇచ్చినాము. కాబట్టి వాళ్ళు నిరాహార దీక్ష విరమించుకున్నారు. కాబట్టి పై అధికారులు దీన్ని గురించి స్పందించి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని చేయకుండా పోతే మేము కూడా ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడిస్తాము. నిరాహార దీక్షలు కూడా మేము కూడా పూనుకుంటాము. ఆ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి కాబట్టి మా సంఘాలంతా కూడా ఒకటయ్యి ఏకమయ్యి అందరూ కూడా స్పందించి దీన్ని ఉధృతం చేస్తామని చెప్పని కోరుకుంటున్నాం.